నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు ప్రాతపూడ గ్రామంలో ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించినటువంటి దాదాపుగా బ్రహ్మసూత్రం శివలింగంగా మనం చెప్పవచ్చును. దాదాపుగా శ్రీశైలం డ్యామ్ మునక డ్యాంలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత దాదాపు కొన్ని వందల ఊర్లు కూడా ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఆ నీటిలో చాలా గ్రామాలన్నీ నీటి మునిగలో మునిగిపోవడం జరిగింది. అందులో ఒకటిగా ఈ ప్రాతపూటగా మనం చెప్పవచ్చును. అందులో భాగంగానే ఈ బ్రహ్మసూత్ర శివలింగంగా మనం చెప్పవచ్చు. మనం చూస్తున్నట్లయితే మనకు నేరుగా శివలింగం మనకు కనబడుతూ ఉంది. ఈ శివలింగం బ్రహ్మసూత్రం శివలింగంగా చెప్పవచ్చు. ఈ గుడి దాదాపుగా మనం ఎక్కడైనా చూసామా లేదా అన్నంత విధంగా నీటిగా చక్కగా శిల్పాలన్నీ కూడా ఒక స్తంభం పైన చెక్కు చెదరకుండా దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడిని ఏ విధంగా అయితే నిర్మించింటారో అదే విధంగా అక్కడ నీటి మునుకలో ఉన్నటువంటి గుడిని తీసి అదే ఏ ఒక్క చిన్న రాయి కూడా పక్కకు పోకుండా అన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి తెలియజేశారు. దాదాపుగా ఇక్కడ నిర్మించి 2005 సంవత్సరంలో ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగాన్ని నిర్మించడం జరిగిందని చెప్పేసి మనకు పూజారులు తెలియజేశారు. ఒక్కసారి వారిని అడిగి మనం పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం. నాది పూజా రామయ్య నా పేరు. ప్రాతపూడ గ్రామము శ్రీ నాగేశ్వర స్వామి పూజారి. నేను ఈ దేవాలయం హిస్టరీ గురించి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చి నన్ను అడిగినారు. నాకు తెలిసినంత వరకు చెప్పగలనని ప్రార్థిస్తున్నాను. నాది ప్రాతపూడ గ్రామము, పూజా రామయ్య నా పేరు, నాగేశ్వర స్వామి పూజారి. ఈ దేవాలయం పూర్వము ప్రతీది జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినాడని చెప్పి లోకయుక్తంగా మాట్లాడుతుంటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు శ్రీశైల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామము. ఈ గ్రామం పునరావాస గ్రామం. తిరిగి ఇక్కడ ఈ దేవాలయానికి నెంబర్లు ఏ విధంగా ఉన్నాయో రాళ్లకు ఆ విధంగా అక్కడ నెంబర్లు వేసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ 2005లో ఇక్కడ తూర్పు ప్రాతపూడ గ్రామంలో ప్రతిష్ఠించినారు. ఆ ప్రతిష్ఠించిన కాలం నుంచి కూడా ఇక్కడ దేవునికి బాగా జరుగుతున్నది. ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు. మన కర్నూలు జిల్లానే కాదు, కడప జిల్లా వాళ్ళు మైదుకూరు నుంచి వచ్చి చాలా ఫేమస్ గా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి తిరునాళ్లకు బాగా జరుగుతుంది. సంక్రాంతి అయితేనేమి, దసరా అయితేనేమి, ఉగాది అయితేనేమి చాలా మంది భక్తులు వస్తూ అర్చన సేవలు చేసుకుంటూ జనాలు బాగా దగ్గర వస్తారు. కార్తీక మాసంలో అయితే రోజు బిల్వార్చన జరుగుతుంటుంది. లాస్ట్ రోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు అందరికీ వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఇప్పుడు కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతున్నది. పోయిన 2 సంవత్సరాల క్రితంలో ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్ర లింగం అని పేరు ఉన్నది. ఈ బ్రహ్మసూత్ర లింగంలో ఇది 5వదిగా భావించి ఇక్కడ భక్తులు చాలా పవిత్రంగా చేసుకుంటారు. ఇక్కడ పోయిన 2 సంవత్సరాల కిందట 5 రోజులు యజ్ఞయాగాలు, క్రతువులు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. భక్తులు చాలా 2 లక్షల మంది దాకా వచ్చి ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించినారు. భక్తులకు తమ కోరికలు చాలా నెరవేరాయని చెప్పి ఇప్పుడు కూడా రోజు భక్తులు ప్రాతపూడ గ్రామం అయితేనేమి, లాస్ట్ గ్రామం కింది గణపురం అయితేనేమి, మధ్య గణపురం అయితేనేమి, భాస్కరాపురం అయితేనేమి, రైతుపల్లె గ్రామం అయితేనేమి, పశ్చిమ ప్రాతపూడ గ్రామ ప్రజలైతేనేమి ఇక్కడ చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భోజన సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా విపరీతంగా వస్తున్నారు. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఇక మీదట కూడా భక్తులు చాలా మంది రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమాలకు దసరా అయితేనేమి, ఉగాది అయితేనేమి, ఉగాది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దసరా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దమ్మికి వెళ్ళడం కానీ ఉత్సవ కార్యక్రమాలు అక్కడ గ్రామంలో జరగడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం గురించి పాతది పురాతనటువంటిది నాకు పూర్తిగా తెలియదు. కానీ పునరావాస గ్రామం కంటే ముందు కూడా సంక్రాంతి చాలా విపరీతంగా బ్రహ్మాండంగా జరిగేది. అక్కడ ఉండేటువంటి దేవస్థానం వాళ్ళు ఈ కార్యక్రమానికి ఈ నెంబర్లకు ప్రతి రాయికి నెంబరు వేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అదే విధంగా అక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించిన 2005 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ దేవాలయం మాత్రం చాలా పవిత్రమైనటువంటిది. ఈ దేవాలయం గురించి చరిత్ర చాలా ఉంది. ఈ చరిత్ర గురించి కొద్దిగా తెలియక నేను చెప్తున్నాను. కాబట్టి నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. చరిత్ర కలటువంటి దేవాలయం ఇది.
నాగేశ్వర స్వామి అంటే చాలా పవిత్రమైనటువంటి స్వామి. కాబట్టి భక్తాదులు చాలా మంది వస్తుంటారు, బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రోజు కూడా కార్యక్రమాలు మేము శివాలయంలోనే ఉంటాము, భక్తాదులు వస్తుంటారు. మా కార్యక్రమం మేము చేసుకుంటున్నాము, భక్తాదులు కూడా చాలా మంది వస్తుంటారు. వారి వారి కోరికలు కూడా నెరవేరుతుంటాయి. నెరవేరాలని మేము రోజు కోరుకుంటూ ఉంటాము. మీ భక్తాదులు రావాల్సినదిగా మనవి చేస్తూ మరీ కోరుకుంటున్నాను.